అందరికీ నేను మీ శ్రావణి, అందరూ కుశలమా? వెల్కమ్ టు ARS హోమ్. ఈరోజు వీడియో కొంచెం స్పెషల్ వీడియో, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో వచ్చేటప్పటికి ఇది సాటర్డే అనమాట. సెకండ్ సాటర్డే కదా. పిల్లలు ఇద్దరు అంటే దాత్విక్ కూడా ఇంటి దగ్గరే ఉన్నాడు. ఇంకా అందుకనేసి ఇది నైట్ అంటే ఫ్రైడే నైట్ ఇప్పుడు మీకు ఫస్ట్ షేర్ చేసింది. అయితే నైట్ నేను సొరకాయ హోల్ చేస్తుంటే వాడు చేస్తానని తీసుకున్నాడు. అది ఎందుకు అనేది నేను చూపిస్తాను, అది దేనికోసం అనేసి. ఇక్కడ అయితే పప్పులు అయితే పోసేసాను. ఫ్రైడే నైట్ చూపిస్తున్నాను కదా మీతో. అంటే ఇడ్లీకి దోశలకి అలా పోసాను అనమాట. దోశలు అంటే నార్మల్ దోశలు కాదు, నేను మిల్లెట్స్తో దోశలు వేద్దామని చెప్పేసి మిల్లెట్స్కి పోసాను అనమాట. ఎలా వేయాలి మెజర్మెంట్ అంటే, 1 కప్పు మినపగుళ్ళు తీసుకుంటే 2 కప్పులు మిల్లెట్స్ తీసుకోవాలి. ఏదైనా పర్వాలేదండి, ఊదలు సామెలు అరకెలు. నేను తీసుకున్న అయితే ఊదలు తీసుకున్నాను. ఇంకా ఊదలు అయితే కొంచెం తెల్లగా ఉంటాయి, దోశలు కూడా తెల్లగానే వస్తాయండి. అదే అరకెలు కానీ సామెలు కానీ అయితే కొంచెం బ్లాక్ షేడ్ ఉంటాయి. దానివల్ల దోశ ఎలా ఉంటుందంటే, ఎర్రగా ఇష్టపడే వాళ్ళకైతే ఆ దోశ చాలా బాగుంటుంది. మా ఇంట్లో తెల్లగా ఉంటే ఎంత ఇష్టపడతారనమాట. నార్మల్ మినప దోశ అయినా సరే కొంచెం ఫ్రై అయింది, క్రిస్పీగా రావాలి, నేను కొంచెం ఫ్రై చేశానంటే అస్సలు దగ్గరికి రానివ్వరండి. ఆ దోశ నేనే తినాలి. ఇంకా అందుకనేసి నేను ఊదల్ని ఎక్కువగా ఎంచుకుంటాను అనమాట ఈ దోశల కోసం. పప్పు నిన్నటితో అయిపోయింది, ఇడ్లీకి మాత్రమే పోసాను. దోశలు మా వారు అప్పుడు అయితే తప్పితే నాతో నార్మల్గా మినపపిండి వద్దు అని చెప్పారు. మినపపిండి వరిపిండి కలిపింది వద్దని చెప్పారు. ఇంకా దోశలకైతే ఇంకా అందుకనే దోశల మీద మాకేమో క్రేవింగ్స్ ఉంటాయి, పిల్లలకి నాకు. మేము ముగ్గురం తినలేం కదా. మేము తినే 1, 2 అలాగా, అందరూ తింటేనే కదా మొత్తం ఓకే అయ్యేది. అందుకని చెప్పేసి ఇలా అయితే నా క్రేవింగ్స్ని అయితే ఇలా తీర్చుకుంటాను. అప్పుడప్పుడు శనగలు ఉంటాయి కదండి, అవి బొంబాయి శనగలు అంటారు, వైట్ కలర్లో, అవి కూడా వేస్తానన్నమాట. అలా ఒకవైపు ఆల్టర్నేటివ్గా పని అయితే అలా చేసుకుంటూ ఉన్నానమాట. ఒకవైపు పప్పు వేయడం, మళ్ళీ ఒకవైపు మిక్సీ వేసేసుకున్నాను. అవి మిల్లెట్స్తో వేసే దోశలకి మిక్సీలో వేసేయచ్చు. ఈ లోపల ఇడ్లీలకి అయితే కలిపేసుకుని రవ్వ కూడా దాంతోపాటు నానబెట్టేశాను. సో అందుకని నాకు ఈజీ అయిపోయిందనమాట. ఇంకా ఎట్ ఏ టైం మొత్తం అయిపోయింది. ఇంకా దోశలకి అయితే నేను బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. నేను ఇలా తిరిగే లోపల స్టవ్ మీద పాలు అయితే పొంగిపోయాయి అనమాట. అస్సలు నాకు పాలు పొంగిపోతే అసలు చిరాకు వచ్చేసి డే మొత్తం నాకు చాలా విసుగు వస్తుంది అనమాట. ఇంకా అప్పటికప్పుడు దాన్ని మళ్ళీ క్లీనింగ్స్ అనమాట. పాలు పొంగితే ఇదైతే క్లీనింగ్స్కి నా పని అయిపోతుంది. అందువల్ల నేను అసలు ఎంత కేర్ఫుల్ ఉంటానో అయినా సరే ఒక్కొక్కసారి తప్పట్లేదు. మీకు చెప్పడం మర్చిపోయాను, దోశల పిండిలో అల్లం పచ్చిమిర్చి చూపించాను కదండి. దానివల్ల చాలా బాగుంటుంది టేస్ట్. అయితే పెసర దోశలకి అయితే ఎలా వేసుకుంటామో అలాగే అనమాట, మన ఇష్టం. ఇంకా స్పైసీ కావాలంటే ఇంకొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నా బాగుంటాయి. ఎందుకనంటే ఇవి కొంచెం చప్పగా ఉంటాయి, అందుకనేసి అవి యాడ్ చేసుకున్నామంటే మంచి టేస్ట్ అయితే వస్తాయన్నమాట. దాంట్లో నేను జీలకర్ర కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను. ఇంకా పైన అయితే ఉల్లిపాయని అలాగే క్యారెట్ తురుము అయితే వేసుకున్నాను అనమాట. బీట్రూట్ కూడా ఉంది కానీ తురమడానికి ఇంకా టైం లేదు, ఇప్పటికే లేట్ అయిపోయింది. అసలు ఈ మిక్సీ జార్లో నేను ఫస్ట్ అల్లం ముక్కలు ఎంత చిన్నగా కట్ చేసినా ఎందుకైనా నలగలేదండి. నేను ఒకేసారి వాటర్ ఎక్కువ పోయడం వల్ల ఏమో అల్లం చిన్న ముక్కలు అలాగే ఉండిపోయాయి అనమాట. ఇంకా అలా అయితే దోశలు అయితే వేసేసి బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసాం. ఇదైతే ఆఫ్టర్నూన్ లంచ్కి నేను ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఏంటి అంటే, ఇదైతే నాకు గుర్తింపు తెచ్చింది అని తమ్నెల్లో చూశారు కదా. అంటే నా యూట్యూబ్ స్టార్ట్ అయినప్పుడు నేను ఒకదాన్ని ఉన్నాను, నా ఛానల్ కూడా స్టార్ట్ అయింది అని యూట్యూబ్ అల్గారిథంకి తెలియడానికి నన్ను ముందుకు తీసుకెళ్ళింది మాత్రం ఈ కర్రీ అనమాట. ఇది 5000 వ్యూస్ అయితే వచ్చాయి. ఇప్పటికీ రన్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడైనా సరే లాస్ట్ 28 డేస్లో వస్తాయి కదా రివ్యూ వస్తాయి కదా, వీక్లీ రీక్యాప్. దాంట్లో అయితే నాకు చూపిస్తూనే ఉంటుంది అనమాట. 1000 మెంబర్స్ అలాగే 100 మెంబర్స్ అలాగే ఒక్కొక్కసారి అలా చూపిస్తూ ఉంటుంది. ఇదొకటి, అమ్మ చేసిన పాల తాలికలు ఒకటి. ఈ 2 మాత్రం నేను ఛానల్ పెట్టిన కొత్తలో చేశాను. ఇవి నన్ను మంచిగా ముందుకైతే తీసుకెళ్తున్నాయి. ప్రెజెంట్ కూడా రన్ అవుతూనే ఉంది. ఇది సొరకాయ కర్రీ అనమాట. సేమ్ లైక్ ఫిష్ కర్రీ లాగా ఉంటుంది. ఇది మా అత్తయ్య రెసిపీ. అసలు నాకు మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు తెలీదు, మా అమ్మకు కూడా తెలీదు. కానీ మా ఇంటి దగ్గర కూడా చేస్తే అందరికీ నచ్చిందనమాట. అంటే మా పెద్దమ్మ వాళ్ళు అందరూ, నువ్వు చేపల కూరలా చేస్తున్నావని వీడియో చూసిన తర్వాత మాకు కూడా చేసి పెట్టు ఒకసారి అన్నారు. ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు అలా పెట్టానమాట. చాలా అంటే చాలా బాగుంటుంది.
ఫిష్ మనం ఇంకా కార్తీక మాసం వచ్చేసింది కదా, ఫిష్ అలాంటివి అన్ని దగ్గరికి రాదు కదా, అలాంటి క్రేవింగ్స్ తీర్చుకోవడానికి ఇలాంటివి ఉంటాయి అన్నమాట. చికెన్ బదులేమో మష్రూమ్స్ అలాంటివి ఉంటాయి కదా, అలాగే ఫిష్ బదులు అనమాట ఇది. నేనైతే గ్యారంటీ ఇవ్వగలను, కన్ఫామ్గా అలాగే ఉంటుంది. నేను అది ఎలా ప్రాసెస్ అనేది నేను చెప్తాను. ఇక్కడ ఫస్ట్ అయితే నేను ఏం చేస్తున్నానంటే రాగి జావా తాగుతున్నానండి. రాగి మాల్ట్ అంటారు కదా, అది అయితే తీసుకుంటున్నాను. అంటే డే బై డే తీసుకుంటున్నాను, డైలీ అయితే తీసుకోవట్లేదు. కుదిరితే చేస్తున్నా, లేకపోతే చేయట్లేదు. పాలతో అయితే చేసుకుంటున్నాను, దాంట్లో ఇంకేం వేయకుండా స్వీట్ లేకుండా అయితే నేను తాగేయగలుగుతాను. ఇంకా అలా అయితే పక్కన అది ప్రిపేర్ చేసుకుంటున్నాను. మార్నింగ్ ప్రిపేర్ చేయడం అవ్వలేదు, ఇంకా ఈవినింగ్ అయినా తాగుదాం కదా అని. ఇంకా ఇక్కడ కర్రీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ పెద్దగా నిన్న నైట్ హోల్ చేశాం కదా, అదే అలా హోల్ చేయడం వల్ల ముక్క అనేది మెత్తబడుతుంది అనమాట కాయ. దానివల్ల అంటే మొత్తం గట్టిగా లేకుండా ఫిష్ కర్రీ లాగా, ఫిష్ పీస్ ఎలా ఉంటుందో అలా అయ్యిద్ది అనమాట. ఇంకా వాటిని పెద్ద ముక్కలు అయితే కట్ చేసుకుని, ఆయిల్ అయితే దీంట్లో ఎక్కువ పడుతుందండి. కట్ చేసుకున్న ముక్కల్ని ఫ్రై చేసేసుకోవాలి. బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా కలర్ చేంజ్ అయ్యి ముక్క మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుని, తర్వాత ఆయిల్ వేసుకుని దాంట్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు మీరు ఎలా అయినా కట్ చేసుకోవచ్చు వేసేసుకుని, దాంట్లో ఉప్పు పసుపు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. దీంట్లో ఉప్పు పసుపు కారం ఇదంతా ఆ ముక్కలకి బాగా పట్టేంత వరకు మనం కొంచెం సేపు మగ్గనిచ్చామనుకోండి, మంచిగా మగ్గుతుంది. ఇంకా ఆల్రెడీ ఫ్రై చేసిందే కదా, మగ్గడం వేరు కదా, దీంట్లో అలా మగ్గుతూ ఉంటుంది అనమాట. తర్వాత కారం, దీంట్లో కారం అయితే ఇంకా ఎక్కువగా, అంటే సేమ్ లైక్ చేపల కూరలో ఎలా అయితే కారం వేసుకుంటాం అలా వేసుకుంటే కనుక మంచి టేస్ట్ అయితే ఉంటుంది అనమాట. కన్ఫామ్గా కారం అయితే నేను 1 స్పూన్ వేసాను. దీంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేయాలండి. ఉల్లిపాయలు వేగిన వెంటనే నేను ఆ విషయం మర్చిపోయి తర్వాత కొంచెం సైడ్కి తీసి ఫ్రై చేసుకున్నాను. ఇంకా అందుకనేసి మీకు ముందులే చెప్తున్నాను. ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్, దీంట్లో ధనియా పౌడర్, జీరా పౌడర్, ఆ వేయడం క్లిప్పింగ్ మిస్ అయింది, కానీ ధనియా పౌడర్, జీరా పౌడర్ కూడా వేసుకోండి. ఉంటే కనుక నువ్వుల్ని కూడా పొడి చేసుకుని వేసుకుంటే మంచి గ్రేవీ స్ట్రక్చర్ బాగుంటుంది, అంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. నేనైతే నువ్వుల పొడి వేయలేదులే, కానీ వేస్తారు అత్తయ్య, చాలా బాగుంటుంది. ఇంకా నేను ఫస్ట్ చూపించాను కదా చింతపండు, దాని నుంచి అయితే గుజ్జు తీసేసుకొని దాన్ని అయితే వేసేసుకోవడమే. ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకుంటే ఎమ్మీగా చేపల కూరలను తలదన్నే సొరకాయ కర్రీ రెడీ అయిపోతుంది అనమాట. దానిపైన కొత్తిమీర చల్లుకుని వేడి అన్నంలో తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇంకా ఇదేనండి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా మన ఛానల్లో మంచి వీడియోస్ ఉన్నాయి, తప్పకుండా చూడండి.